గుప్పడంత మంచు సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్తుంది. ఈ గుప్పడంత మంచు సీరియల్కి ఎనలేని ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ సీరియల్లో నటిస్తున్న రిషి, అలాగే వసుధార, మహేంద్ర, జగతి ఈ నలుగురికి మాత్రం ఎనలేని ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు. అయితే మొన్నటి వరకు రిషి లేడని ఈ సీరియల్ రేటింగ్ కొంచెం తగ్గినా మళ్ళీ రిషి రాకతో మళ్ళీ హై రేటింగ్కి వచ్చేసింది. అయితే ఈ సీరియల్ ఇప్పుడు రిషి రాకతోనే ముందడుగులో ఉంది అనుకుంటే, నిన్న దర్శకుడు కుమార్ పంతం పెట్టిన పోస్టుతో గుప్పడంత మంచు సీరియల్ ఫ్యాన్స్ అంతా కూడా ఇక గుప్పడంత మంచు సీరియల్ అయిపోతుంది, ఈ సీరియల్ని ఎండ్ చేయబోతున్నారు అనే చర్చ నెట్టింట జరుగుతోంది. ఇప్పుడు ఈ చర్చ వల్ల కొంతమంది గుప్పడంత మంచు సీరియల్ ఫ్యాన్స్ అయితే కుమార్ పంతం పోస్ట్కి కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతున్నారు. మా రిషి సార్ని మళ్ళీ మీరు సీరియల్కి తీసుకొచ్చారు, అంతా బాగానే ఉంది, కానీ మీరు సీరియల్ని ఎండ్ చేయటమే బాగాలేదు కుమార్ పంతం గారు, మీ పంతం మానుకొని దయచేసి సీరియల్ని కొనసాగించండి, ప్లీజ్ దయచేసి సీరియల్ని ఆపకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ నిజానికి ఈ గుప్పడంత మంచు సీరియల్ ఇప్పుడప్పుడే అయిపోదు. ఎందుకంటే రిషి రంగాలాగా కాకుండా నేనే రిషిని అని ఒప్పుకున్నాడు. అదేవిధంగా శైలేంద్ర దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి రిషి తను రంగాలాగా ఎందుకు మారాడు అనే నిజం తెలియాల్సి ఉంది. అలాగే ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడప్పుడే అయిపోదు.